డబ్బులు పెట్టి వదిలించుకోవడంలో న్యాయం లేదు. అది సాయం కాదు. పాప బతకాలి. అందుకే పాప బాధ్యత మనమే తీరు. లేదు బాస్, ఆ చెక్ ఇవ్వండి, నేను హాస్పిటల్లో చూపిస్తాను. లేదు ఉర్వశి, ఆనంది చెప్పిందే కరెక్ట్. పాప పూర్తి బాధ్యత మనమే తీసుకుందాం. నువ్వు ఉర్వశి కంటే గొప్పగా ఆలోచించావు. గాలి మొత్తం పోయిందిగా. అవునన్నయ్య, ఆనంది మేడం ఎప్పుడు ఇంతే గొప్పగా ఆలోచిస్తుంది. ఆదిత్య గారు, పాపని ఈ రోజే మనం హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం. ఈ రోజా? అవును, ఈ రోజే. అంటే అనాథాశ్రమంలో ఏమీ చెప్పలేదు, ఒకసారి చెప్పి తీసుకురావాలి. ఓకే ఉర్వశి, వాళ్ళకి చెప్పు, రేపే మనం జాయిన్ చేద్దాం. ఓకేనా? బావగారు, మరి చెక్ రాసేసారుగా? ఇంక ఎంత పనిచేసావానంది, చిల్లర మిగులుతుందో. ఈ పాప కోసం డొనేట్ చేసిన అమౌంట్ ఎవరిది వాళ్ళు తీసుకోండి. అంటే ఇవి కూడా పోయినట్టేనా? అన్నీ తీసేసుకుంటున్నారే. సేవ్ చేద్దాం. పాప, ఒక్క నిమిషం. పాపా పద, నిన్నింటికి పంపిస్తాను. అనాథ శరణాలయంకి పద. ఊర్వశి, మర్చిపోకు, రేపు పాపని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అలాగే, నేను చెప్తాను. పద. అన్నిట్లో దూరిపోతుంది జీవన. అదంతేలే, మనమేం చేయలేం. పద, వెళ్ళి పని చూసుకుందాం. అడ్డు పెట్టుకుని ఇంప్రెషన్ కొట్టేయచ్చు అనుకుంటే మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు గాని నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తావా ఏంటి? తప్పదు కదా. ఏంటి తప్పేది? నేను ఒక్కరోజు యాక్టింగ్ కే వచ్చాను. అది కాదే, డబ్బులు పోయే చెక్కు పోయింది. నాకు బాధగానే ఉంది. నాకైతే ఏం సంబంధం లేదు. ఎందుకంటే నా యాక్టింగ్ పైసలు ఇవ్వు. 5,000. 5,000? పేమెంట్ ఓకే అయ్యాక కదా తీసుకొచ్చావు. పని జరగలేదు కదా. నా పని నేను చేశాను, డబ్బులు ఇవ్వు. లేదంటే పోయి అందరికీ నిజం చెప్పొస్తా. అరే, నువ్వే నన్ను తగులుకున్నావు. డబ్బులు తీ. ఒక 2,000 సరిపెట్టుకో. సరిపోదు. పోనీ 3? పోయి చెప్పాలా? 4? నేను పోయి చెప్పేస్తాను. ఆగాగు. నువ్వే బాగుపడు. ఏడుస్తూ ఇస్తావేంటి? నవ్వుతూ ఇవ్వు. తీసుకా. రేపు రెడీగా ఉండు. ఎక్కడికి? హాస్పిటల్ కి. నీకు నీ హాస్పిటల్ కి ఒక దండం. ఆగువే. అమ్మో, పెడుతూ ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి. హలో ఉర్వశి గారు. చెప్పండి సార్. పాపేది? పంపించేశాను. ఏ ఊరు పాపది? అనాథాలకి ఊరంటూ ఉండదు కదా. ఏం పేరు? కౌసల్య. ఏ అనాథాశ్రమం? కస్తూరిబా. ఎక్కడుంది? దోమలగూడలో. అక్కడుంది అమ్మ అనాథాశ్రమం కదా. కస్తూరిబా కూడా ఒక అమ్మే కదా. ఆహా, ఏం చెప్పారు? నాకు లోపల పనుంది. నాకు కూడా ఉంది. ఆ పాప మీకెలా తెలుసు? నేను అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్తూ ఉంటాను. ఎందుకో? అనాథలకి సాయం చేయడానికి. ఏం సహాయం చేస్తారు? పాత బట్టలు కలెక్ట్ చేసి ఇవ్వడం,
రెస్టారెంట్ లో మిగిలిపోయిన ఫుడ్ వేస్ట్ కాకుండా అనాథలకు పెట్టడం. ఓ మీరు సోషల్ సర్వీస్ కోసమే పుట్టినట్టుందే. మనిషిగా పుట్టినందుకు మనం మనిషిగానే బ్రతకాలి, సాటి మనుషుల కోసం బ్రతకాలి. అదే జీవితం, అదే జీవిత పరమార్థం. అద్భుతంగా చెప్పారు. కానీ అనారోగ్యంతో ఉన్న పాపని మాత్రం ఒంటరిగా ఎలా పంపారు? అబ్బా. నిజంగా ఆ పాపకు ఆరోగ్యం బాగలేదా? బాగలేని పాపని ఒంటరిగా ఎలా పంపించారు? తన ఎలా వెళ్తుంది? అంటే ఆటోలో తీసుకొచ్చాను, ఆటో బయట వెయిట్ చేస్తుంది. డ్రైవర్ కూడా అనాథాశ్రమానికి సంబంధించిన వాడే. ఓకే, అయితే ఫోన్ నంబర్ ఇవ్వండి, మాట్లాడతాను. అతను నాలాంటి వాడే. పబ్లిసిటీ అంటే పెద్దగా ఇష్టం లేదు. నాకు వర్క్ ఉంది. పబ్లిసిటీ ఇష్టం ఉండదా? లేదా ఏదైనా తప్పు జరుగుతుందా? ఈ మనిషి మాటలకి, ఈ మనిషి చేష్టలకి ఏమాత్రం సంబంధం లేదే. మేడం, ఈ డిజైన్స్ లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి నేను నోట్ చేసి పెట్టాను. ఇంతకీ ఆ పేపర్స్ ఎక్కడ పెట్టాను? దాంట్లో పెట్టినట్టున్నాను. మేడం, మీకు పెళ్ళయిందా? తెలియదు మేడం. స్టిల్ బ్యాచిలరేట్ అనుకుంటున్నా. లేదు, నాకు పెళ్ళయింది. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మేడం? అసలు మీ హస్బెండ్ ఎవరు మేడం? చెప్పండి మేడం, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆదిత్య గురించి చెప్తుందా? చూద్దాం, ఏం ఫోటో చూపిస్తారా? మీలాంటి లక్కీ పర్సన్ ని పెళ్లి చేసుకున్నా ఆ లక్కీ పర్సన్ ఎవరో నాకు చూడాలని ఉంది మేడం. ఇంకెవరే? మీ బాస్ ఆదిత్య అని చెప్తుందంటావా? ఆలోచిస్తుంది కదా. ఫోటో చూపించకపోయినా అట్లీస్ట్ పేరు చెప్పండి మేడం. చెప్పండి మేడం. సాఫ్ట్వేరా? కాదు, మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. ఏ బిజినెస్ చేస్తారు మేడం? తర్వాత చెప్తానులే స్వాతి. ఒకసారి మన ఆఫీస్కి తీసుకురండి మేడం. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు తీసుకొస్తానులే. మేడం, మీలాంటి పర్సన్కి హస్బెండ్ అంటే ఆయన ఎంతో గ్రేట్. నువ్వు ఆ వర్క్ మీద ఉండు. ఓకే మేడం. పద చెప్తాను. ఎంత తేలిక అబద్ధాలు చెప్తావనుకోలేదు. అబద్ధమా? స్వాతితో చెప్పావు కదా. నీ హస్బెండ్ ఎవరు? ఆదిత్య. ఎదురుగానే ఉన్నాడు, కానీ చెప్పుకోలేకపోతున్నావు. భర్త అని చెప్పుకోలేకపోతే అప్పుడు అది కేవలం అలంకరణ మాత్రమే కదా. అలంకారమే కాదు, బరువు కూడా. ఈ రోజు స్వాతి చూసింది, రేపు గీత చూస్తుంది. ఎంతమంది కనేలా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతావానంది. పైగా భర్త లేని ఆడదాని మెళ్ళో ఉన్న తాలికి విలువ ఉండదు. పోనీ నువ్వు నోరు తెరిచి చెప్పాలంటే నీ భర్త ఒప్పుకోడు, మీ అత్తయ్య గారు ఒప్పుకోడు. ఒక బంధాన్ని నువ్వెందుకు ఫీల్ అవ్వాలి? ఈ తాళిని నీ గుండెల మీద ఎందుకు మోయాలి? జీవన, ఇది ఆఫీస్ అయిపోయింది. లేదంటే నీకు చాలా గట్టిగా బుద్ధి చెప్పేదాన్ని. సో వాట్? ఎక్కడైతే ఉంది, నీ భర్త ఎవరు అంటే చెప్పుకోలేని నీకు తాళిని మోసే అర్హత లేదు. నువ్వేమంటావా లెక్య? చెత్త బుట్టలో పాడేయమంటాను.
గమ్మునుండు. చప్పుడు చేసినావంటే గమ్మునుండు, చావ గుడతా. మొగుణ్ణి మొగుళ్ళా చూడలేని నువ్వు నా మెళ్ళో తాళి గురించి మాట్లాడతావా? భర్తతో కాపురం చేయలేని నువ్వు నా తాళిని ఎగతాళి చేస్తావా? ఆనంది, ఏ నీకు చైతన్యకి మధ్య ఉన్న దూరం నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు కారణమేందో నాకెన్నడూ చైతన్య చెప్పలేదు, కానీ మీరైతే మొగుడు పిల్లల లెక్క లేరు. మొగుళ్ళ గురించి ఆలోచించని అమ్మ లెక్కలు తాళి గొప్పతనం గురించి చెప్పనికి తయారయ్యిరా? మాటలు మర్యాదగా రాకుంటే మూతులు పగలగొడతా. ఈ పొద్దు నేను నా భర్తకి దూరంగా ఉండొచ్చు, తన పేరు చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఏదో ఒక పొద్దు ఆదిత్య గారే నా భర్త అని అందరికీ చెప్తా. కృష్ణానని నా భర్త నమ్ముతుండు, కానీ నేనేందో నాకు తెలుసు కదా. తొందరలోనే నా మీద పడ్డ నిందని చెరుపుకుంటా. నా తాళి విలువేందో, నా బంధం బలమేందో అందరికీ సమజ్ అయ్యేటట్టు చేస్తా. అమ్మా ఆనంది, ఏమైంది? ఏం లేదు సార్, వర్క్లో ఏదో డౌట్ వస్తే క్లారిటీ ఇస్తున్నాను. వెరీ గుడ్ అమ్మా. వర్క్లోనే కదమ్మా, దేంట్లో అయినా కన్ఫ్యూషన్ ఉండకూడదు. ఉంటే వెంటనే క్లారిటీ ఇచ్చేసేయాలి. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. విన్నారు కదా, ఇప్పుడు మీకు మస్తు క్లారిటీ వచ్చినట్టుంది. పోయి సరి చేసుకోండి. మళ్ళా మరొకసారి నా తాళి గురించి మాట్లాడితే ఇద్దరికీ తగులుతాయి. నన్ను కొడితే చూస్తూ ఊరుకుంటావే? ఊరుకోకపోతే నన్ను పీకుతుంది. అప్పుడు అత్తయ్య వస్తుంది, మ్యాటర్ ఏంటో తెలుస్తుంది. ఆవిడ కూడా నన్ను పీకుతుంది. నోరు తెరిచి ఇంతమందితో పీకించుకోవడం కంటే నోరు మూసుకొని ఉండటమే బెటర్ అనిపించింది. పద, వెళ్ళి ఐస్ పెట్టుకుందు గాని. పద. నీ మెళ్ళో తాళింది కానుంది. భర్త లేని ఆడదాని మెళ్ళో ఉన్న తాళికి విలువంటదు. లేకపోతే ఆదిత్య గారిని నేను పెళ్లి చేసుకుంటాను. వీటన్నిటికీ నువ్వు ఓకే అనుకుంటే ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు, మన పెళ్లి జరుగుతుంది. నువ్వు ఒక స్వార్థపరురాలివి. నీలాంటి మనిషికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. పోయి ఇక్కడి నుంచి. నువ్వే తప్పు చేయలేదని నిరూపించుకో. అప్పుడు ఇంకా మన మధ్య ఏ దూరము ఉండలేదు. నేను నిన్ను క్షమాపణ చెప్పి మన ఇంటికి తీసుకొని వెళ్తాను. చెప్పు మరి. యాడున్నావు? ఇంటి తానే ఉన్నా, చెప్పు. నువ్వు బిజీగా ఉన్నావు సరే, గా పనులన్నీ ఇడిచిపెట్టేసిరా. ఏడికి? ఇప్పుడే బయలుదేరుతున్నా. ఇద్దరి ప్రశ్నలకి సమాధానం చెప్పే రోజు వచ్చింది. ఏమైందా మరి? నన్ను ఈడికి రమ్మన్నావు ఎందుకు? శ్రీతన్ పెళ్లి గుళ్ళో జరుగుతుందని నా పేరుతో ఫోన్ చేసిందెవరో జల్దీ తెలుసుకోవాలి సీను. నేను చాలా ఆఫీసులకు తిరిగినా అమ్మాడి, ఏడా అని ఎవ్వరు నాకు చెప్పలేదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ మీడియా ఆఫీస్కే అని నేను తెలుసుకున్నాను సీను. కానీ ఎవరికొచ్చింది, ఎవరు మాట్లాడారన్నది తెలియదు. గది తెలిస్తే ఫోన్ చేసిందెవరో పట్టుకోవచ్చు. తీసుకుపోయి ఆదిత్య బాబు ముంగట నిలబెట్టినావు అంటే కేల్ కథం దుకాన్ బంద్. కానీ అంత ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇయ్యరు కదా అమ్మాడి. సీను, అడుగు ధైర్యంగా ముంగటికేస్తే శివయ్య ఏదో ఒక దారి చూపిస్తాడు. పా లోనికి పోదాం. ఇది ఎవరిని అడగాలమ్మాడి? వీళ్ళందరికీ హెడ్ ఎవరో తెలుసుకుని వాళ్ళనే కలవాలి.
మీరేంటి మా ఆఫీస్కి వచ్చారు? ఏంటి మేడం, నన్ను గుర్తుపట్టలేదా? నా పేరు కార్తీక్. మా చెల్లి మా బావ గొడవపడి విడాకులు తీసుకుంటానని కోర్టుకు వెళ్తే ఆ కేసు మీరే వాదించారు. కోర్టుకు వెళ్తే ఆ కేసు మీరే వాదించారు. భార్యాభర్తలు విడిపోకూడదని వాళ్ళని కలిపింది మీరే కదా మేడం? ఓ, రాధా వాళ్ళ అన్నయ్య మీరు? అవును మేడం. మీరు ఇక్కడేం చేస్తారు? నేను జర్నలిస్ట్ మేడం. అమ్మాడి నీకు 3 గంటల సమయం దో చూపించుండు. మీరేంటి మేడం ఎలా వచ్చారు? నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి మేడం, నేను సాయం చేస్తాను మేడం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జడ్జి గౌరీ ప్రసాద్ గారి మనవడి ప్రేమ పెళ్లి జరిగింది కదా. అవునవును మేడం, ఆ పెళ్లి మొత్తం కవర్ చేసింది మా వాళ్లే కదా. ఆ రోజు మీ ఆఫీస్కి ఫోన్ చేసి గుళ్ళో పెళ్లి జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఆ ఫోన్ కాల్ యాడ్ నుంచి వచ్చిందో నాకు తెలవాలి. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన పర్సన్ ఎవరో తెలిస్తే ఆ ఫోన్ ఎవరు చేసిరో కూడా తెలుస్తుంది. ఆ కాల్ డేటా మొత్తం తీసి ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను మేడం. అట్లాగేనండి. కార్తీక్, బోరబండ్లో ఏదో ఇష్యూ అంట, న్యూస్ కవర్ చేయాలి, వెళ్దాం పదా. సార్ ఆగండి. మేడం, మీరు లాయర్ ఆనంది కదా? అవును. మీరేంటి మేడం ఇక్కడికి వచ్చారు? మొన్న శ్రీరామనవమికి వచ్చారు కదా. అవును మేడం. మిమ్మల్ని జీవన కలిసింది కదా. అలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అలాంటివి లేవు కానీ దయచేసి మీరు వెళ్ళండి. చెప్పండి, మీరెందుకు జీవన్ని కలిసిర్రు? జీవన్ ఎవరండి? సునంద గారి రెండో కోడలు. మేము జర్నలిస్టులం కదా మేడం, రోజు ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం. అందరినీ గుర్తుపెట్టుకోలేము. రెడీగా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మీరు వెళ్ళండి మేడం, మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, నేను కాల్ చేస్తాను. థ్యాంక్స్ అండి. పిలిచారంట. అవును రుసి, బయలుదేరదాం మనం. ఎక్కడికి బాస్? హాస్పిటల్కి. ఎందుకు బాస్? ఎవరికి ఏమైంది? ఎవరికి ఏమైందంటావేంటి? నిన్న ఒక పాపని తీసుకొచ్చావు కదా, తనకేదో హెల్త్ ప్రాబ్లం ఉందన్నావు. తనని మనమే హాస్పిటల్లో జాయిన్ చేపించి ట్రీట్మెంట్ చేపిద్దామన్నాను కదా. ఇప్పుడు ఆ పాప యాడుందో చెప్తే మనం తనని పికప్ చేసుకుని అట్నుంచుట్టే హాస్పిటల్కి పోదాం. చెప్పు రుసి, ఎక్కడ పికప్ చేసుకోవాలి పాపని?